ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రికాల వాక్య పరిచయ నిమిత్తమై దేవుని ఉద్దేశం ఏమైందని ప్రార్థిస్తున్న సందర్భంలో దేవుడి 2 పాటలను గుర్తు చేస్తూ వచ్చాడు. మొదటి పాట అంతానా మేలుకే, రెండవది నీ కృపాతిశయం. నిజంగా ఈ కృతజ్ఞత లేని ప్రపంచంలో దేవుడంటే ఆయన ఇచ్చిన భిక్షను గుర్తెరగని ప్రపంచంలో ఉన్న మనకు ఈ హెచ్చరిక వేరే దేశంలో జరిగింది. మనకు ఒక హెచ్చరిక మేలుకొలుపుగా ఉండాలి. ఆ తీర్పు మన మీద రావడానికి వీలు లేదు. అది కేవలం ఒక హెచ్చరికగా ఉండి మనల్ని ప్రేరేపించి దేవుని వైపు తిరిగి మన హృదయాలు త్రిప్పగలిగితే దానికంటే సంతోషం ఏమీ లేదు. ఈ రాత్రికాల సమయంలో నిజంగా శాపాన్ని ఆశీర్వాదంగా మలిచే ఆయుధం మనందరికీ ఇంతవరకు పాడుతూ వచ్చాం. ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్. సమస్తము సమకూడి మనకు జరుగుతున్నవి అని అనుభవిస్తూ అంతా నా మేలుకని ఎలా అయితే దేవుని ఆరాధించగలుగుతున్నామో, ఈ సందర్భంలో, ఈ సాయంకాల సందర్భంలో సమస్తము నా మేలుకే జరగాలని ఆశ ఉంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చాలా స్పష్టంగా కండిషన్ రాస్తుంది. చూడండి, అడ్వర్టైజ్మెంట్ మొత్తం చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ మొత్తం చేసిన తర్వాత అబ్బా ఎంత నోరూరుతుందంటే, ఎంతగా మనం ఇన్స్పైర్ అవుతామంటే అబ్బా చాలా ఈజీగా తీసేసుకుని ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ కింద ఒక చిన్న స్టార్ మార్క్ పెడతారు. ఏమంటారంటే కండిషన్స్ అప్లై అంట. ఇప్పుడు సమస్తం సమకూడి ఎవరికి జరుగుతుంది? అంతా నా మేలుకి ఎవరికండి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చాలు. ఎవరికి సమకూడి జరుగుతున్నా అంటే ఒకటే కండిషన్. ఫస్ట్ లైన్ చూడండి, ఏమని రాస్తుందండి? దేవుని ప్రేమించు వారికి. ఈరోజు ఒకటే మాట, నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుని ప్రేమిస్తే వారికి ఏ కీడు వారి జీవితంలో జరగదు. కీడు అనేది వారి డిక్షనరీలోనే ఉండదు. ప్రస్తుతానికి అది కీడులో కనిపించవచ్చు, కానీ దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఏమవుతుందండి? మేలుకే జరుగుతుంది. అన్నిటికంటే ఉన్నతమైనది ఏంటంటే దేవుని మనం ప్రేమించగలుగుతున్నామా? ధర్మశాస్త్రం కానీ లేదా దేవుని వాక్య గ్రంథం కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. దేవుడు మన నుంచి కోరేది ఏంటండి? ప్రేమ. అన్నిటికంటే అతిపెద్ద ఆయుధం ఏదండి? ప్రేమ. అన్ని విప్లవాలు ఓడిపోయాయి. ప్రేమ విప్లవం తప్ప ప్రపంచంలో అన్ని విప్లవాలకి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఓటమి ఉంది. కానీ ప్రేమ విప్లవానికి ఓటమి లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని వీక్ పాయింట్ ఏంటంటే ఆయనను ప్రేమించే వారి పట్ల రుణం పెట్టుకోవడం. నీ జీవితంలో ఏ శాపం అని ఉండని, ఎంతమంది ఎన్ని రకాల శాపాలు నీకు పెట్టని, దేవుని ప్రేమించడం ఆరంభిస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఒక్కసారి దేవుని ప్రేమించడం ఆరంభిస్తే ఆ దేవుడు ప్రేమకు ఎంత బానిస అవుతాడంటే, ఎంతగా దేవుని హృదయం వీక్ పాయింట్ అయిపోతుందంటే 1000 తరాల ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు దయచేయునుగాక. కాబట్టి నీ దేవుడైన యెహోవాను తానే దేవుడని తన్ను ప్రేమించి, ఈ లైన్ ఒక్కసారి గమనించండి, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు. ఈ లైన్ గమనించండి, 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన వాడునని. చాలండి. దేవుని గురించిన మాట ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను ప్రేమిస్తే చాలంట. దేవుని ప్రేమించే వారికంట దేవుని కృప ఎన్ని తరాలు ఉంటుందండి? 1000 తరాలు, 1000 జనరేషన్స్. బైబిల్లో శాపం అనేది 4 తరాల దాకా వస్తుందని, తండ్రుల శాపము 4 తరాలుగా వస్తుందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. బహుశా దానికి కావాలంటే బైబిల్లో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అబ్రహాము, సారా వారిద్దరు భార్య భర్తలు అందరికీ తెలుసు కదండి. ఆదికాండం 12వ అధ్యాయంలో కరువు వచ్చేసరికి వారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళేసరికి అబ్రహాము ఏమంటున్నాడు తెలుసా భార్యతోని? అమ్మా, నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నీవు నా చెల్లి అని చెప్పమ్మా అన్నాడు. ఇది అబద్ధమా కాదా? అబద్ధమే చెప్పాడు. తర్వాత దేవుని కృప, దేవుని ఉద్దేశాలు వారి పట్ల ఉన్నాయి కాబట్టి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అది పక్కన పెడదాం. కరెక్ట్గా 20 సంవత్సరాలు అయింది, ఎగ్జాక్ట్ 20 years అయింది. ఆదికాండం 20వ అధ్యాయానికి వచ్చాం.
గెరారు ప్రాంతానికి వచ్చాడు, ఫిలిస్తీన్లు ఉన్న ప్రాంతానికి. ఆ గెరారు ప్రాంతానికి వస్తే అబీమెలెకు వారికి రాజుగా ఉన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అబ్రహాం ఏం చెప్తున్నాడండి? అమ్మా నువ్వు నా చెల్లివని చెప్పమ్మా అంటే అబద్ధం అనేది అబ్రహాం యొక్క వీక్ పాయింట్గా మారిందా లేదా? ఎస్ అనే వాళ్ళు చేయండి. కరెక్ట్గా 20 yearsలో సేమ్ అబద్ధం మళ్ళీ రిపీట్ చేశాడు. స్టోరీ కట్ చేయండి. అబ్రహాం స్టోరీ అయిపోయింది. అబ్రహాం అప్పటికి ఇస్సాకు పుట్టాడా? పుట్టలేదు. ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు ఏమీ తెలియదు, అసలు గర్భంలో కూడా ఉన్నాడా లేదో మనకు తెలియదు. అలాంటిది వాస్తవంగా ఇస్సాకు జన్మించాడు వృద్ధాప్యంలో. 100 years అప్పుడు ఎవరు పుట్టారండి? ఇస్సాకు పుట్టాడు. మరి ఇస్సాకు పుట్టిన తర్వాత జాగ్రత్త మీరే వినండి. ఇస్సాకు జన్మించిన పిమ్మట ఆదికాండం 26వ అధ్యాయంలో తిరిగి ఇస్సాకు గెరారు ప్రాంతానికి వచ్చాడు. గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇస్సాకు తన భార్యతో ఏమంటున్నాడు? నువ్వు నా సహోదరిని చెప్పు. నేను అడుగుతాను ప్రశ్న, అబద్ధం ఆడమని వాళ్ళ నాన్న చెప్పాడా? రెండవది, పోనీ కనీసం వాళ్ళ నాన్న అబద్ధం ఆడేది చూశాడా? అసలు గర్భంలో లేడండి అప్పటికి. గర్భంలోనే లేడు. హీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ హిస్ వూమ్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, తరతరాల జనరేషనల్ కర్సెస్ ఈరోజు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. వందల కొలది ప్రార్థన మనం నాకు, అయ్యా మా ఇంట్లో ఏంటండి పలాని శాపం ఉందండి, పలాని అనారోగ్యం ఉందండి, పలానిది అది వస్తూనే ఉంది. ఏంటో అండి పలాని సమస్య, పలాని బానిసత్వం, పలాని రుగ్మత, ఎందుకు మా జీవితాలు అలా ఉండిపోయిందండి, ఎందుకు ఆ దరిద్రం అలా దాపురించింది, ఎన్ని తరాలుగా చూస్తున్నామో మా జీవితాలు, మా కుటుంబాలు బాగవ్వవా? ఈ రాత్రి అడుగుతున్నా, బాగయ్యే మంత్రం చెప్పనా? బాగయ్యే పరిష్కారం చెప్పమంటారా? ఎంతమంది తెలుసుకోవాలని ఆశ ఉందండి? ఈ రాత్రి ఈ శాపాన్ని 1000 తరాల ఆశీర్వాదంగా మార్చే కృపను దేవుడు దయచేయనుగాక. కేవలం 4 తరాలు కాదండి, 1000 జనరేషన్. ఇక్కడ నుంచి చూసుకుంటే మీ మనమడు మును 1000 జనరేషన్ పోతే వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఈ వాక్యాన్ని. ఆ రహస్యాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు అబ్రహాం అయిపోయింది, ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు పిల్లలు ఎంతమంది? అలా క్వశ్చన్ మార్క్ పెట్టి చూడకనండి. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, కవల పిల్లలు, ఏసావు, యాకోబు. ఈరోజు ఒకరోజు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఏసావే నాయనా అంటే నిలబడిందేమో యాకోబు. ఏమంటున్నాడు? నేను ఏసావునే. వచ్చిందా లేదా? వచ్చిన వాళ్ళు చేస్తాను. ఎన్ని అయిపోయాయి? 3 తరాలు అయిపోయింది. యాకోబు పిల్లలు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. యాకోబు పిల్లలందరూ కూడా 12కు 12 మంది, 11 మంది అనుకుందాం, లేదా బెన్యామిని పక్కన పెట్టండి, 10 మంది. యోసేపుని ఏం చేశారండి? అమ్మేశారు. వాస్తవంగా అమ్మేశారు, కానీ తన కుమారుడు సహోదరుని యొక్క చొక్కాయిని తీసుకొని రక్తంలో ముంచి ఇప్పుడు వచ్చి వాళ్ళ నాన్నతో చెప్తున్నారు, నాన్నా ఒక్కసారి ఇది చూడు, ఇది ఎవరిలాగా కనిపిస్తుంది చూడు నాయనా, ఇది నిజంగా నీ కుమారుడైన యోసేపుదే అంటారా అనేసరికి వాళ్ళ నాన్న ఏమంటున్నాడండి? కింద పడి దొర్లి అయ్యో అని ఎట్లా ఏడ్చాడంటే కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు. ఆలోచించండి, ఆ వ్యక్తి ఇంకా బ్రతికి ఉన్నాడు. బ్రతికి ఉన్న యోసేపుని చచ్చిపోయినట్టు అబద్ధం చెప్తే ఎట్లా అతికిందంటే, తరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సరే ఆ అబద్ధంలోనే బ్రతికేశారు. ఎవరు నేర్పించారు? యాకోబు ఒక్కసారి అబద్ధం ఆడాడు. నువ్వు ఏసావువేనా అంటే అవును నేను ఏసావునే అన్నాడు. వీరి పిల్లలు అందరు కలిసికట్టుగా యాకోబుని ఏం చేశారు? మోసం చేశారు. ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తూనే వచ్చారు. ప్రియ సోదరి సార్ అడుగుతున్నాను, కరెక్ట్గా ఎన్ని జనరేషన్స్? 4 generations. అర్థమైందా? ఇప్పుడు చైన్ ఎలా బ్రేక్ చేయాలి? అజ్ఞాన దశలో పొరపాటు జరిగిందంటే అనుకోవచ్చు. ఈరోజు వాక్యం సమృద్ధిగా ఉంది. ఎందుకండి సభలు? శాపము ఎలా మారాలి? ఆశీర్వాదం మారాలి. లేకపోతే ఎందుకండి ఇంత ఖర్చు, ఇంత ప్రయాసం ఎందుకు? అందులోంచి రావాల్సిన అవసరం ఉంది. శాపము ఆశీర్వాదంగా మార్చే రహస్యం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ప్రేమిస్తే చాలు. ఎన్ని సంవత్సరాల కృప అంట? 1000 సంవత్సరాల కృప తరుముకుండా వస్తుంది. నువ్వు ఉండొచ్చు లేకపోవచ్చు, నీ భావితరాలు కాపాడడానికి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ దేవుని ప్రేమించు,
నీ జీవితము, నీ పేరు బ్రాండ్గా దేవుడు మారుస్తాడు. ఇది నెల బ్రాండ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ కూడా ఏమంటారంటే బ్రాండ్ 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 అని. ఒక మాట అడుగుతా, బ్రాండ్కి ఎందుకు వాల్యూ వస్తుందంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే దాన్ని చెక్కు చెదరదు. క్వాలిటీ ఎలా ఉంటుంది? ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే నీ పేరు బ్రాండ్ అవుతుంది. మీరు అనొచ్చు కేవలం డైలాగ్ కొరకు చెప్తున్నారండి. ప్రూఫ్తో పాటు మీకు చూపిస్తాను. దేవుణ్ణి పిచ్చి పిచ్చిగా ప్రేమించిన వ్యక్తి బైబిల్లో ఎవరున్నారంటే ఆయన పేరు దావీదు. ఆ దావీదు పేరు దేవుడు ఎలా బ్రాండ్గా మార్చాడో ఒక్కసారి దావీదు హృదయము, దేవుని హృదయము ఒకసారి ధ్యానించడానికి ప్రయత్నిస్తే, దేవుడు సాక్షాత్తు దావీదు గురించి సాక్ష్యం ఇస్తా అంటాడు, ఈయన నా హృదయానుసారుడు. అంటే నేను ఏది ఇష్టపడితే ఆయన అది ఇష్టపడతాడు, నేను ఏది ప్రేమిస్తే దాన్ని ప్రేమిస్తాడు, నా హృదయం ఏది ఆశిస్తే అది ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నా హృదయము వీక్నెస్ అంతా కూడా ఎవరికి తెలుసు? దావీదు తెలుసు. దావీదు జీవితంలో అత్యద్భుతమైన మాట ఏదైనా ఉందంటే, దావీదు తన మనసులో ఏదైతే హృదయంలో పెట్టుకున్నాడో ఆ ప్రేమలో ఎక్కడ కణకణం ఎక్కడ పరీక్షించినా సరే దావీదు ప్రేమ గుండె చప్పుడు ఎవరి గురించి తెలుసా? దేవుని గురించింది. దావీదుని ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ కదిలించినా సరే దేవుడు 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 దేవుడు. ఏంటయ్యా నీకు అంత పిచ్చి? నువ్వు రాజు కదా, తరతరాలు చెక్కు చెదరని అడ్డులేని రాజుగా ఉండిపోయినావు కదా, అసలు నీకు దేవునితో పని ఏంటి అని అడుగుదామా? అయితే దావీదు అంటాడు, చూడండి దావీదు ఎంతగా దేవుని ప్రేమించాడంటే, మనందరం దేవుని ప్రేమిస్తున్నామంటే నిజంగా ఊపుతాం ఇట్లా. నిజమే అండి, నిజంగానే ప్రేమిస్తాను. ఒక మాట అడుగుతాను, నిజంగా ప్రేమిస్తున్నామా? ఒకరిని నిజంగా ప్రేమిస్తే ప్రేమ మనసులో ఉండగలుగుతుందా? ప్రేమని దేంతో కొలుస్తాం? ప్రేమని దేంతో కొలుస్తాం? పాలను లాక్టోమీటర్లో కొలుస్తాం, హైట్ని ఇంచెస్లో కొలుస్తాం, వెయిట్ని కేజీలో కొలుస్తాం. ప్రేమని దేంతో కొలుస్తాం? అది తెలియకనే కదండి. ప్రపంచంలో ఏదైనా మూవీలు వచ్చాయంటే ఖచ్చితంగా దాంట్లో ఏముంటుంది? ఐ లవ్ యూ అనే పదం లేకుండా మూవీ తీస్తారా? ఏ టైటిల్ తీసినా సరే ఏముంటుందండి? అల్టిమేట్గా నిన్నే ప్రేమిస్తా. అన్ని టైటిల్స్ లాస్ట్కి ఏమొస్తాయండి? ప్రేమ గురించే వస్తాయి. కథలు నడిపించేంత దేని చుట్టూ? ప్రేమ చుట్టే. మనిషి ప్రేమ పిపాసి కాదంటారా? ఎందుకు మానవుడు ప్రేమ కొరకు కొట్టుకుంటాడు? మానవుడు దేవుని రూపంలో తయారు చేయబడ్డాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. అందుకొరకు మనిషి ప్రేమ కొరకు వెంపర్లాడతాడు. పసిపిల్ల నుంచి కాటికాలు చాపుకుని దాకా ప్రతి ఒక్కరిని మనం గెలుకుతే లాస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రేమ వైఫల్యం అండి, ప్రేమలో మేము తృప్తి లేదండి, మేము ఇంకా ప్రేమను కోరుచున్నామండి, ఎవరన్నా ప్రేమిస్తే బాగుండు, మేము వారిని ప్రేమిస్తే బాగుండన్న తపన ప్రతి మానవుని కలిచడం వాస్తవం కదా. ఎందుకు మానవుడు కొట్టుకుంటాడంటే, మానవుడు దేవుని రూపంలో ఏం చేస్తాడండి? తయారు చేయబడ్డాడు. మనిషి ఎంత ప్రేమ కొరకు కొట్టుకుంటాడో దేవుడు కూడా ప్రేమ కొరకు అంతే కొట్టుకుంటాడు. ఈ రాత్రి ఈ అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సి మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమాస్వరూపి అయితే ఆ దేవుని ప్రేమించడంలో ప్రభు ధర్మశాస్త్రం అంతా, వాక్యం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే, అయ్యా దయచేసి నన్ను ప్రేమించుము. నువ్వు ప్రేమిస్తే దేవుడు ఆ బలహీనతను ఎప్పుడు కూడా దాచుకోలేడు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే వారి రుణాన్ని దేవుడు ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 కాదు, 1000 తరాలు వారి రుణాన్ని తీర్చుకునే దేవుడు. ఒకసారి ఎలా తీర్చుకున్నాడో ఆ దేవుని ప్రేమించడంలో, నిజంగా ఒక మనిషి దేవుని ప్రేమిస్తున్నాడంటే, ప్రేమిస్తే అది ఎక్కడ కనిపిస్తుందండి? ప్రేమను దేంతో కొలుస్తారు? ఏ సింబల్ వేస్తారు? పోనీ చెప్పండి. ఆర్ట్ సింబల్ కరెక్ట్ చెప్పారు. టెక్స్ట్లో కానీ దేంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఇట్లా కొత్తగా పెడతా ఉన్నా. అన్నీ కూడా లాస్ట్కి ఏం సింబల్ అండి? హార్ట్ సింబలే కదా. సరే, హార్ట్ సింబల్ని మనం ప్రేమకు గుర్తుగా అనుకుందాం. నీ హృదయంలో ఏముంది ఎలా తెలుస్తుంది? అది తెలియకనే కదండి ఇన్ని కష్టాలు అంటారా? బైబిల్ సెలవిస్తుంది, నీ నోరు హృదయంలో ఏది నిండుంటే నీ నోరు అది మాట్లాడుతుందంట. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని పట్ల పిచ్చి ప్రేమ పెట్టుకుంటే నీ నోరు ఏది మాట్లాడుతుంది? త్వరగా చెప్పండి. దేవుని గురించి మాట్లాడుతుంది. ఈరోజు అడుగుతున్నా, నీ నోరు తెరిస్తే ఎప్పుడన్నా దేవుని గురించి మాట్లాడతావా? నీ నోరు తెరిస్తే దేవుని స్తుతి ఉందా? దావీదు అంటాడు, అయ్యా నా పిచ్చి ప్రాణంగా నేను ప్రేమిస్తున్నానంటే అది ప్రేమ కేవలం మనసులో దాచుకోలే. ప్రేమను నువ్వు దాచుకోలేవు. యు కాంట్ హైడ్ యువర్ లవ్. ప్రేమిస్తే నోరు తెరిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి అండి? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దినమునకు 7 సార్లు స్తుతించే అనుభవం ఎవరికి ఉందండి? దావీదుకు ఉంది. మన పాట టైటిల్ అందరికీ తెలుసు, అంతా నా మేలుకి టైటిల్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించాను, నేను ఎల్లప్పుడూ సన్నుతిస్తాను. 34వ కీర్తనలో
తీసుకెళ్ళి అదుల్లా ముగోలో పడేస్తే సనుతిస్తాను, ఓడిపోతే సనుతిస్తాను, నాకు ఏది ఉన్నా లేకపోయినా నాకు ప్రభుని ఏం చేస్తాను, సనుతిస్తాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సనుతిస్తాను. అంటే నోరు తెరిస్తే ఆయన దేవుని స్తుతి మారుమోగిపోతుంటుందంట. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు నోరు తెరిస్తే దేవుని స్తుతించగలుగుతావా? నోరు తెరిస్తే సినిమా పాటలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే లోకరామాయణం, అక్కడేమైంది ఇక్కడేమైంది అక్క, అక్కడేమైంది అక్క, ఇదే. నోరు తెరిస్తే రీల్స్, వాడేం కొట్టుకున్నాడు, వీడేం కొట్టుకున్నాడు, వాడు ఎట్లా ఎరిగాడు, వీని కాళ్ళు ఎట్లా ఎరిగింది, ఇదే ప్రపంచం అంతా. ఎప్పుడైనా నేను సృష్టించిన సృష్టికర్త గురించి స్తుతి నీ నోట్లో ఉందా? మళ్ళీ ఏమంటాను తెలుసా, దేవా నువ్వు అంటే ప్రాణం అంత అవుతుంది. ఒక వ్యక్తిని ఇష్టపడితే నువ్వు నోరు తెరిస్తే వాళ్ళ గురించి ఏం చేస్తావు? మాట్లాడవా? మాట్లాడతావు లేదా? మొదటిగా హృదయంలో నిండి ఉంటే అది దేంట్లో కనిపిస్తుంది? నోట్లో కనిపిస్తుంది. దేవుని స్తుతి నిత్యము నా నోట నుండును అన్నాడు కీర్తనకారుడు. అందుకొరకు బైబిల్లో దావీదు రాసినన్ని స్తుతి గీతాలు ఇంకెవరైనా రాశారా? కీర్తనలు పట్టుకుంటే మెజారిటీ పోర్షన్ వెయిట్ ఎవరిదండి? దావీదే. సాంగ్ బుక్లో మెజారిటీ అంత ఎవరండి? దావీదే. అంటే హృదయం ఎంత నిండుంటే పాటలు అంత వస్తాయి. అంటే రిపీట్ లైన్ కాదు, ఇప్పుడు రిపీట్ లైన్లు రాస్తారు పాటలు కొంతమంది. ఏసయ్యా 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 ఏసయ్యా, ఎన్నిసార్లు పాడతావు అదే పదం? నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి, పోతూనే ఉంటుంది. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇక్కడ తీసి అక్కడ తీసి ఇరగదీసి అరగదీసి ఇరగదీసి అరగదీసి, లోపల ఏమైనా ఉంటే కదా, లోపల ఉంటే కదండి నువ్వు దేవుని గురించి రాయగలుగుతావు. కీర్తనకారుడు దావీదది కాదు, రిపీట్ లేదు. ఆయన కీర్తనలు ఆరంభిస్తే దేవుని చేత నింపుకున్నాడు కాబట్టి పాటలు కానీ స్తుతి కానీ ఆరాధన కానీ కోకొల్లలో దేవుని ఆరాధిస్తూ వెళ్ళాడు. యువర్ మౌత్ స్పీక్స్ ఫ్రమ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏది నిండుంటే నీ నోరు అదే స్తుతిస్తుంది. హృదయంలో ఉన్నది ఎక్కడ వస్తుందండి? మాటల్లో వస్తుంది. మాటల్లో ఉన్నది నెక్స్ట్ చేతల్లోకి వస్తుంది. లవ్ బిగిన్స్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ వర్డ్స్, వర్డ్స్ విల్ కన్వర్ట్ ఇంటూ యాక్షన్స్. నువ్వు దేన్ని ప్రేమిస్తావో ఖచ్చితంగా దాని వైపే పరిగెడతావు. ఒప్పుకుంటారా లేదండి? నువ్వు ఇది ఇష్టపడ్డావు అనుకో, అదేంటి ఏందంటారా? ఈ ప్రాంతంలో కాయ అంటారంట కదా, కరెక్టేనా? నాకు తెలియదు, అంటే భాష ఏమైనా తప్పైతే నాకు క్షమించండి. కాయ అంటే ఏంటండి? సరే, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఇప్పుడు మంది ఇష్టపడ్డాడు లేచిన వెంటనే అడుగులు ఎట్టుపోతాయి. అలా మరి అమాయకంగా పెట్టకండి. సిగరెట్ ఇష్టం ఉన్నాడు లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తాడు? లేకపోతే పిచ్చిలేసిపోతుంది. ఒప్పుకుంటారా? తాగే అలవాటు ఉన్నాడు లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తాడు? ఒక అబ్బాయిని ఇష్టపడ్డాడు అమ్మాయిని ఇష్టపడ్డాడు లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళరు కాదు, ఫోన్లో ఓపెన్ చేసి చూస్తారు వచ్చిందా లేదా మెసేజ్ అని. బహుశా ఇదంతా నవ్వుల పాల్లాగా ఉండొచ్చు, కానీ ఇదన్నీ వాస్తవాలు, నగ్న నిజాలు. నువ్వు నిజంగా ప్రేమిస్తే మాటల్లో దేవుని గురించిన స్తుతి ఉంటుంది. మూడోదిగా క్రియల జీవితంలో ఆయన కొరకు నువ్వు పరిగెడతావు. అందుకొరకే దావీదు ఏమన్నా తెలుసా అండి? అయ్యా నీ తేజో మహిమ నిలుచు స్థలములు నేను ప్రేమించుచున్నాను. ఒక్క దినము గడుపుట 1000 దినం కంటే శ్రేష్టమయ్యా. అయ్యా నేను ఒక్క వరం నీ దగ్గర కోరుకున్నాను. అయ్యా ఒక్క వరం కోరుకున్నా. ఏంటయ్యా ఒక్క వరం? దేవుడు ఒకవేళ మనకు అడిగాడు అనుకోండి, ఏం కావాలి నీకు? ఒకటే వరం చెప్పమంటే ఏమంటారండి? ఒకటే వరం చెప్పండి. 100 కోట్లు ఇచ్చే ప్రభా చాలంట. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా అండి? ఒక్క వరం కోరుకోమంటే ఒకటే మాట అండి, అయ్యా నీ తేజో మహిమను నేను ఎల్లప్పుడూ చూచినట్లు నీ మందిరం నుండి పోవాలని ఆశపడుతున్నాను ప్రభా, దయచేసి అది ఒక్క వరం నాకు ఇవ్వు. నువ్వేమి కోరుకుంటావు ఒక్క వరం అన్నప్పుడు నీ మనసులో ఏముందో బయటపడుతుంది. వేర్ దెర్ ఇస్ లవ్ ఇన్ యువర్ హార్ట్, యువర్ వర్డ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్ అండ్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ ఆఫ్ దట్ పర్సన్. వర్డ్స్ బికమ్ యాక్షన్స్. క్రియల దాకా వచ్చేసింది. ఆ దేవునికి సంబంధించింది ఏదైనా సరే నువ్వు ప్రేమించడం ఆరంభిస్తావు. దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతావు. మనం కొద్ది టైం లేట్ అయితే ఏం చేస్తామండి? వార్తలు చూసుకుంటాం. దేవుడేమో సమస్తము సమృద్ధికి ఇచ్చాడు సమయాన్ని, కానీ దేవుని సమయం వచ్చేసరికి మనం ఏం చేస్తామండి? వార్తలు చూసుకుంటాం. ఏదో ఎమర్జెన్సీ పోయి ఏదో తగలబెట్టాలన్నట్టు. వెన్ యూ లవ్ సంబడి యూ లవ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దట్ పర్సన్. ఒప్పుకుంటారా? ఒకరిని ప్రేమిస్తే ఆ సమయం వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం. దేవుని సమయాన్ని ప్రేమిస్తావు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు. ఈ పలాని ఇంట్లో
పలానా వ్యక్తి ఉన్నారు, నీ ఇష్టపడ్డ వ్యక్తి ఉన్నారంటే నువ్వు ఏ ఇంట్లో ఉండాలని ఇష్టపడతావు? ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతావు. దేవుని మందిరాన్ని ఇష్టపడతావు, దేవుని వాక్యాన్ని ఇష్టపడతావు, దేవుని సేవకులను ఇష్టపడతావు, దైవ అభిషేకాన్ని ఇష్టపడతావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇష్టపడతావు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఎంతగా ఇష్టపడ్డాడంటే, నీ మందిరం గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్న, తినేస్తా ఉందయ్యా అని, పిచ్చి లేసిపోతుంది, అడిక్ట్ అయిపోయినా నేను, నీ మందిరం లేకుండా బ్రతకలేను నేను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డాడు, ప్రభువా నేను నీ కొరకు దృష్టి కలుగుతున్నాను. నిజమైన ఆశ, నిజమైన ప్రేమ క్రియాశీలంగా అనిపించేసరికి ఒక్కసారి స్టోరీ కట్ చేయడానికి ఇష్టపడతాం. ఒకరోజు దావీదు అన్నాడు, అయ్యా నేనేమో దేవదారు వృక్షంలో జీవిస్తున్నా, నేనేమో అద్భుతంగా ఇంత కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేనయ్యా, నీ మందిరం ఏమో గుడారాల క్రింద ఉందయ్యా, నీ మందిరం గుడారాల క్రింద ఉందయ్యా, ఇది నేను చూడలేకపోతున్నానయ్యా, ఒక్క కోరిక కోరుతున్నానయ్యా, ఒక్క కోరిక కోరుతున్నాను. ఏం కోరిక? ప్రభువా నేను నీ ఇంటిని కడతాను, ఐ వాంట్ టు బిల్డ్ యువర్ హౌస్. ఆలోచించనండి, నేను నీ ఇంటిని కడతానంటే దేవుడు అన్నాడు, దావీదా నువ్వు నా ఇల్లు కట్టడానికి వీలు లేదా. గుండె పగిలిపోదండి, గుండె పగిలిపోదా? కానీ ప్రభు ఒక మాట అన్నాడు, దావీదు నువ్వు నా ఇంటిని కడతానని ఆశ చూపించావు కదా, ఆ మాట అన్నావు కదా, ప్రేమ వ్యక్తపరిచావు కదా, కావాల్సిన డబ్బు సిద్ధపరిచావు, సమస్తాన్ని కావాల్సిన వనరులను సిద్ధపరిచావు, బ్లూ ప్రింట్ సిద్ధపరిచావు, అన్నీ సిద్ధపరిచావు, నీ కుమార్తె కట్టిస్తాను, కానీ నువ్వు నా ఇంటిని కడతానంటున్నావు కదా. నేను ఒక మాట చెప్పనా? నా మాట, నా మనసులో మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా దావీదని. చెప్పండి ప్రభువా, నువ్వు నా ఇల్లు కట్టాలని ఆశపడుతున్నావు కదా, నేను నీ ఇంటిని తరతరాలు కడతా. ప్రభువా నీ ఇల్లు అంటే నాకు బ్రాండ్ అంటే, వెంటనే దేవుడు అన్నాడు, అలా అయితే దావీదుని నేనేం చేస్తా, బ్రాండ్గా మారుస్తా. డేవిడ్ బికేమ్ అ బ్రాండ్. ఎట్లా బ్రాండ్ అయ్యాడో తెలుసా అండి? దావీదు పేరెత్తితే అద్భుతాలు జరగాల్సిందే, దావీదు పేరెత్తితే మహిమ దిగి రావాల్సిందే. ఒకసారి ఆ దావీదు పేరు, బహుశా దావీదు మరణించాడు, ఆయన కాలగర్భంలో మునిగిపోయాడు, కానీ దావీదు హృదయంలో కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్, దేవుని పట్ల ప్రేమ క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎట్లా దేవుని ప్రేమ, దేవుడు ఎలా బానిస అయిపోయాడంటే, దావీదు ప్రేమకు దేవుడు బానిస అయిపోయి చివరికి దావీదు అంటే పిచ్చెట్లు ఎక్కిపోయిందంటే దేవునికి. దావీదు మరణించిన పిమ్మట దావీదు ఆస్తిగా తన బిడ్డలకు ఇచ్చింది, కేవలం దేవుని పట్ల తను ప్రేమించిన ఆ స్వాస్థ్యాన్ని తన బిడ్డలకు ఆస్తిగా ఇస్తే, ఒకసారి రండి ఆ మాటను చూడడానికి ప్రయత్నిస్తాము. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 7వ వచనంలో, ఇప్పుడు దేవుని హృదయ అభిలాష మేరకు, దావీదు తండ్రి యొక్క ప్రేరణ మేరకు ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు సొలొమోను మహారాజు. తన కుమారుడైన సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత దాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఆరంభించాడు. చూడండి, ప్రతిష్ఠ కార్యక్రమం వచ్చేసరికి వేలాది మంది తరలి వచ్చారు. ఎందుకంటే అది దేవుని యొక్క మందిర ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి కొన్ని వేలాది మంది ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. అందరూ చూస్తున్నారు, దీనికి ఏం పేరు పెట్టారంటే సొలొమోను దేవాలయం అని బయట రాశారు. కానీ అరే దేవాలయంలో, సొలొమోను దేవాలయంలో ఎవరి గురించి ప్రస్తావన వస్తుందని చెప్పి చూస్తే, సొలొమోను ముక్త కంఠముతో గుండెలు పగలేదట్లు నోరు తెరిచి బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థిస్తున్నాడు. మాటికి ఒకసారి రండి 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 7వ వచనం కానీ 10వ వచనం కానీ 15వ వచనం కానీ 17వ వచనం కానీ ప్రతిసారి ఒక మాట అంటాడు. 7వ వచనం తర్వాత చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. దావీదు చనిపోయి 11 సంవత్సరాలైంది. అయితే నేను అంటాడు, నా తండ్రి అయిన దావీదుకు మనోభిలాష ఉంది, ఆయన ఆశ ఒకటి ఉంది, కాబట్టి ఆయన ఆశను నెరవేర్చడానికి ఈ దేవాలయం నిర్మిస్తున్నానని చెప్పి ఆ దేవాలయం నిర్మించిన ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎక్కడ చూసినా సరే దావీదు 10వ వచనం, దావీదు 15వ వచనము, దావీదు 17వ వచనము, దావీదు, ఎక్కడ చూసినా దావీదు మోరిపోతా ఉంది. అందరూ చూస్తున్నారు. బయటేమో పేరు సొలొమోను దేవాలయం రాస్తుంది, కానీ లోపల ఎంటర్ అయితే ఎవరి పేరు మారుమోగిపోతుంది? దావీదు పేరు మారుమోగిపోతుంది. ఇలా దావీదు పేరు తీసుకొచ్చేసరికి దావీదు పేరు దేవునికి ఏమైందండి? వీక్ పాయింట్ అయిపోయింది. ఎంత వీక్ పాయింట్ అయిపోయిందంటే 7వ అధ్యాయం 1వ వచనం, దాని తర్వాత అధ్యాయం 1వ వచనము, ఆ ప్రార్థన చేసి ముగిస్తున్నాడు సొలొమోను. తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు
యాజకులు అందులో ప్రవేశించలేకపోయిరి. చాలండి. ఎప్పుడైతే దావీదు అని దావీదు హృదయాభిలాషను మాటికి ప్రార్థించడం ఆరంభించాడో దేవుని మనసు ఎంతగా బలహీనమైపోయిందంటే, ఆయన పేరు ఎత్తితే ఆకాశంలో ఉండాల్సిన దేవుని మహిమ, పరలోకంలో ఉండాల్సిన దేవుని మహిమ సర్రున దిగి ఈ దేవాలయం నింపేసింది. ఆ ప్రాంతం అంతా తేజో మహిమ చేత అలంకరించబడితే యాజకులు దేవుని మహిమను తట్టుకోలేక దేవుని యొక్క మందిరంలో లేకపోయారు. అగ్ని దిగొచ్చిందట. ఆ ప్రాంతం అంతా చూస్తున్నారు. ఏంటంటే వాట్ ఇస్ దిస్ ఫైర్ ఆఫ్ గాడ్? ఏంటి అగ్ని దిగొచ్చింది? ఎందుకు దిగొచ్చిందంటే ఆ అగ్ని దిగి రావడానికి, పరలోకం ఉండాల్సిన మహిమ దిగి ఈ భూలోకానికి రావడానికి ఆయన చేస్తున్న ప్రార్థనలో ఒకళ్ళు పేరెత్తున్నాడు. ఎవరి పేరండి? దావీదు. 11 సంవత్సరాలు దావీదు చనిపోయాడు. ఆయన సమాధి మీద చనిపోయిన తర్వాత డేట్ చూస్తే కరెక్ట్ 11 years సొలొమోను దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. కానీ ఆ మహిమ ఆగిపోలే. సుమారు 23 సంవత్సరాలు అయిపోయింది దావీదు చనిపోయి. సొలొమోను ఆరంభం అద్భుతంగా ఉంది. తర్వాత లోకంలో కలిసిపోయాడు. అన్య దేవతలు పూజించే వారిని వివాహం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే వియ్యం ఉండడం ఆరంభించాడో వారు చేసే అలవాట్లన్నీ కూడా ఆచారాలు వచ్చేసాయి. పవర్ కొరకు అన్ని కాంప్రమైజ్ అయిపోయాడు. చివరికి అతి భయంకరమైన దుస్థితికి, శాపగ్రస్తమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అందరూ దైవజనులు చూస్తున్నారు, తన తండ్రి యొక్క స్నేహితులందరూ చూస్తున్నారు. అయ్యో ఈ కుమారుడు ఇలా ఆరంభించాడు, అయ్యో ఏ స్థాయికి పడిపోతున్నాడు, అయ్యో ఈ కుమారుడు పరిస్థితి ఏంటి, అన్య దేవతల వైపు మనసును తిప్పేసే పరిస్థితికి వచ్చేసింది, అయ్యో వీని బతుకు ఇంకేమవుతుందో, ఇంకా నాశనం ఎలా వస్తుందో, అయ్యో దావీదు ఎంత అద్భుతంగా ఆరంభించాడు, ఇప్పుడు దావీదు లేడే, ఈ కొడుకును కాపాడుకోవడానికి తండ్రి లేడే, ఈ కొడుకుకి హెచ్చరిక చేయడానికి తండ్రి లేడే, ఈ కొడుకు మీద రావాల్సిన శాపం రాకుండా అడ్డుపడే చేతులు లేవే అని బాధపడుతున్న సందర్భంలో 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాల్లో తీర్పు రానే వచ్చింది. గుండె పగిలిపోయి చూస్తూ ఉన్నారు అందరూ. అయ్యో ఏది జరగొద్దు అనుకుంటే అదే జరిగిందే, ఏది రావద్దు అనుకుంటే అదే జరిగింది అని చూస్తూ ఉన్నారు. 11వ వచనం చదవండి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఒక్క మాట గుండె పగిలిపోయే వార్త ఏంటంటే, ఏ పవర్ చూసుకొని నువ్వు మర్చిపోయావో, ఏ అధికారం కొరకు నువ్వు రాజ్యాన్ని చివరికి తాకట్టు పెట్టావో, ఏ అధికారం కొరకు చివరికి నా మీద పెట్టుకోవాల్సిన ఆ ప్రేమ చల్లరిపోయిందో, ఆ పవర్ లేకుండా చేస్తానని దేవుడి తీర్పు, దేవుని ఉగ్రత రానే వచ్చింది. గుండెలు పగిలే వార్తలో దైవజనులు, తన తండ్రిని ప్రేమించిన వారందరూ కూడా బహుశా కళ్ళలో నీరు కారిపోతూ ఉంది. అలా జరుగుతున్న సందర్భంలో ఆకస్మికంగా దేవుని వార్త ఇంకా కొద్దిగా ముందుకెళ్తుంది. ఒక్కసారి చూద్దాం, చదవండి, అదే కంటిన్యూషన్ చదవండి. అయినను నీ తండ్రి అయినా, ఒక్క మాట వినండి, ఇదంతా చెయ్యాలని నాకుంది, నీ పవర్ని, నీ పొజిషన్ని, నీ ఘనమును అన్ని తుడిచేయాలని ఉంది, తీసుకెళ్ళి నీ దాసుని చేతిలో పెట్టాలని ఉంది. కానీ అయినను నీ తండ్రి అయినా దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చాలు నేను చెయ్యాలనుకుంటున్నా, కానీ ఒకే పేరు నన్ను ఆపేస్తుంది. నేను చేయాలనుకుంటారు కానీ ఒక బ్రాండ్ నన్ను అడ్డుపడుతుంది. నేను చేయాలనుకుంటారు కానీ ఒక వ్యక్తి నన్ను అడ్డుపడుతున్నాడు. ఎవరు తెలుసా? ఆయన నీ తండ్రి నన్ను ఏం చేశాడు? ప్రేమించాడు. నన్ను ప్రేమించిన నీ తండ్రికి నేను శపథం చేసింది ఏంటంటే, ప్రేమించిన వారికి ఎన్ని తరాలు? 1000 తరాలు కృప చూపిస్తానా. నువ్వు చేసిన పొరపాటును కూడా చూసి చూడనట్టు ఏం చేస్తాను? క్షమించేస్తున్నా. ఈరోజు రావాల్సిన తీర్పు ఆగిపోయింది. కారణం ఏంటంటే, నువ్వు కాదు సొలొమోను, నీ తండ్రిని బట్టి నేనేం చేస్తున్నా? నేను వదిలిపెట్టేస్తున్నా. తండ్రి మరణించి 2 సంవత్సరాలు, 23 సంవత్సరాలు. దావీదు మరణించాడు, కానీ దావీదు ప్రభావం, దావీదు లెగసీ, దావీదు బ్రాండ్ కొనసాగుతూనే ఉంది. 305 సంవత్సరాలు దాటింది. హెజ్కే రాజు దావీదు సంతానంలో వచ్చిన వాడు. 305 సంవత్సరాలు దావీదు చనిపోయిన తర్వాత, దావీదు చనిపోయి 305 సంవత్సరాలు, సమాధైనా సరిగా ఉందో లేదో తెలియదు, 305 సంవత్సరాలు హెజ్కే రాజు రాజ్యం వెళ్తున్నాడు. సెనకరీబు అష్షూరులో వచ్చి చుట్టంతా మోహరించారు. ఖచ్చితంగా తథ్యం ఓడిపోతాడని తెలిసినప్పుడు భయంకరమైన భయాందోళన వాతావరణంలో వణికిపోతా ఉన్నాడు. ఇలా వణికిపోతున్న సందర్భంలో 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం త్వరగా చదువుదాం. ఒక్క బాణము కూడా నీ మీద రాదు, ఒక్క గాయం కూడా నీకు జరగకుండా కాపాడుతానని దేవుడు ఒక్కసారి చెప్పడం ఆరంభించాడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి. ఒక నిమిషం, ఎందుకు కాపాడతారంట? ఎందుకు పట్టణం కాపాడతారంట? నా సేవకుడైన దావీదుని బట్టి కాపాడతా. హెజ్కియా, నీ మీద 32వ వచనం చూస్తే ఒక్క బాణము కూడా
కాబట్టి అష్షూరు రాజును గూర్చి అష్షూరు గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, ఈ పట్టణంకి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక్క బాణం కూడా నీకు తాకదు. బాగా వినండి, ఈ పట్టణం మీద హెజ్కియా గుర్తుపెట్టుకో రాజు, నీ ప్రత్యర్థులు నీ మీద ఒక్క బాణం కూడా సంధించడానికి వీలు లేదు, రక్షగా చుట్టూ కాపాడతా. కారణం ఏంటంటే ఒక పేరు బ్రాండ్ అయింది, అది దావీదును బట్టి నేనేం చేస్తా, కాపాడతా. ఎక్కడ దావీదండి? 305 సంవత్సరాల తర్వాత కూడా దావీదు ఏ పేరెత్తితే అక్కడ భద్రత రావాల్సిందే, వారి సంతానానికి ఆశీర్వాదము రావాల్సిందే. 305 సంవత్సరాలు అయిపోయింది. సరిగ్గా చూస్తే వేల సంవత్సరాలు దాటేసింది. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనానికి వస్తాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాలి, ఎవరి వంశాలు రావాలని ఆశిస్తున్న సందర్భంలో చాలా మంది ఉన్నారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలు. చాలండి, లాస్ట్కి దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాలంటే కోట్ల మంది ఉన్నారు. ఎవరి గర్భంలోనే రావచ్చు. దేవుడే ఆత్మస్వరూపమైన దేవుడు శరీరుడి లోకానికి రావాలి అంటే ఎవరి గర్భానన్నా ఏర్పాటు చేసుకోవచ్చు. హి హాస్ ఎ చాయిస్. ఎవరి కడుపులో రావాలంటే ఆయన ఇష్టం. అని ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం ఒకటే, ఎవరి కడుపులో పుట్టాలని ఆశపడుతున్నా, దావీదు వంశంలో పుట్టాలని ఆశపడుతున్నా. దట్స్ మై లవ్ ఫర్ హిమ్. ఆయన నన్ను ప్రేమించాడు. నేను పుడితే ఎవరి పేరు కింద, ఎవరి పేరు నా ఇంటి పేరు అవ్వాలి, ఎవరి పేరు నా ఇంటి పేరు అవ్వాలి, దావీదు పేరే నా ఇంటి పేరు మార్చుకుంటా. కొన్ని ఇంటి పేర్లు చాలా శక్తివంతమైన ఇంటి పేర్లు అవుతాయి. ఎందుకు అవుతాయి? బ్రాండ్. ఒక గనుడు ఎవరైనా ఒక ఆయన ఉంటాడు, ఆయనను బట్టి వాళ్ళ తరతరం అంతా కూడా ఎవరి పేరు చెప్పుకొని నడుపుతారండి, ఆ పేరు చెప్పుకొని నమ్ముతారు. యేసుప్రభు అన్నాడు, నా ఇష్టం ఒకటి, నా పేరు పక్కన ఇంటి పేరు రావాలంటే ఎవరి కుమారుడు అనాలి? దావీదు కుమారుడైన యేసుప్రభు. ఐ వాంట్ డేవిడ్స్ నేమ్ యాజ్ మై సర్ నేమ్. దావీదు పేరే నా ఇంటి పేరుగా మారాలి. ఇది వీక్ పాయింట్ స్టడీ చేశారు. కనాను స్త్రీ వచ్చి అంటది, తన బిడ్డను తృణీకరించి స్వస్థత లేకపోయి దయ్యం చేత పీడించబడతా ఉంటే కనాను స్త్రీ వీక్నెస్ తెలుసుకుంది. ఎవరి పేరు ఎత్తినా దాటిపోతాడు ఆయన. పవర్ఫుల్ రికమెండేషన్, పవర్ఫుల్ వీక్నెస్. యేసుప్రభు హృదయం కరిగిపోయేది ఏమైనా ఉందంటే ఒకే బ్రాండ్. ఎవరి పేరు అది? వెంటనే పేరు మార్చి ప్రేయర్ మార్చింది. ఏమైనా తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించుము. దాటి వెళ్ళాల్సిన దేవుడు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే, నా వీక్నెస్ మీద కొట్టావమ్మా నువ్వు. గుడ్డివాడు జెరికో హైవేలో ఉన్నాడు, ప్రభు దాటి వెళ్ళిపోతాడు. గోల వేల మంది తొక్కిసలాట అయ్యే పరిస్థితి. ఎలా పిలుస్తే నా వైపు చూస్తాడు, ఎలా పిలిస్తే నా వైపు చూస్తాడని ఆలోచించాడు భర్తిమయ్యకి అర్థమైంది వీక్ పాయింట్ పడదామని. ఏమన్నాడని వీక్ పాయింట్? దావీదు కుమారుడా నన్ను కరుణించనేసరికి వెళ్తున్నవాడు ఏమయ్యాడండి? ఆగిపోయాడు. ఎక్కడ చూసిన స్టోరీలో మహోన్నతుణ్ణి, శక్తివంతమైన దేవుణ్ణి, మహాగణుణ్ణి బలహీనత అయిపోయింది. దావీదనే అక్షరం, దావీదనే పేరు. డేవిడ్ బికేమ్ వీక్నెస్ ఆఫ్ గాడ్. ఈరోజు ముగిస్తూ అడుగుతున్నా, నీతిమంతుడు తన పిల్లలకు, సామెతలు 13:22, నీతిమంతుడు పిల్లలకు ఏమి ఇస్తాడు? ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, స్వాస్థ్యాన్ని ఇవ్వాలి, కానీ శాపాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ కూర్చొని మా తాత పనికిమాలినోడు, దరిద్రుడు, ఆస్తి ఇచ్చేదాని బదులు శాపం ఇచ్చిపోయిందని చెప్పుకోవద్దు మన గురించి. 13:22 చదవండి, ఏమని చెప్పింది? మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు ఏమి ఇస్తున్నావు నీ ఆస్తి? పిల్లలకి డబ్బు ఇస్తున్నావా? అది పోవచ్చు. మిగతావి ఇస్తున్నావా? అది పోవచ్చు. పేరు ప్రతిష్ఠిస్తున్నావా? పోవచ్చు. కానీ నీతిమంతుడు తన బిడ్డలకి ఇచ్చే ఆస్తి ఏం తెలుసా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఆటోమేటిక్గా ఆ బ్రాండ్ అయ్యి 1000 సంవత్సరాలు ఆయన కృప ఆ సంతానాన్ని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తూనే వెళ్తుంది. ఈ రాత్రి ముగించే ముందు అడుగుతున్నా, డూ వాంట్ టు మేక్ యువర్ నేమ్ ఎ బ్రాండ్? మీ పేరు బ్రాండ్ అవ్వాలి మీకు ఆశ ఉందా? డైలాగ్ చెప్పడం కాదు, నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ అని. నీ పేరు బ్రాండ్ అవ్వాలంటే రహస్యం ఒకటే, నీ దేవుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మనసులోనే కాదు, క్రియాశీలంగా. నీ నోటిలో స్తుతి, నీ క్రియల్లో దేవుని పట్ల ప్రేమ వ్యక్తపరచడం ఆరంభిస్తే ఎవరైనా మర్చిపోతారు, కానీ దేవుని పట్ల చూపించే ప్రేమకు దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన రుణస్థుడు కాదు. ఈరోజు నిజంగా దేవుని ప్రేమించడం ఇష్టపడితే 1 కొరింథీ 2:9 రాస్తుంది, ఆయనను ప్రేమించు వారి కొరకు
దేవుడు ఏర్పరిచినది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. మైండ్ బ్లోయింగ్ అంటాం కదా, ఏదైనా చెప్తే అబ్బా మైండ్ బ్లోయింగ్ ఉందని. బిర్యానీ ఎట్లుందంటే మైండ్ బ్లోయింగ్ అని. అంటే మైండ్ బ్లోయింగ్ అర్థం ఏంటంటే దీనికి అర్థం కావట్లేదని, పుచ్చ పగిలిపోయిందని. ప్రభు అంటున్నాడు, ఆయనను ప్రేమించి వారి కొరకు ఏర్పరిచిందంట, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఈ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ నీ కుటుంబానికి కావాలా? కావాల్సిన వారు చేయి పైకెత్తారా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నిజంగా మానవాతీతమైన అద్భుతాలు నా కుటుంబంలో జరగాలి. నేను ప్రేమించి వారికి సమస్తము సమకూడి జరుగుతుందన్నావు ప్రభా. నా జీవితంలో సమస్తం మేలుకై జరగాలి. నేను ఒకరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. నా బిడ్డలను ఆస్తికర్తలుగా దేవుని ప్రేమించిన ఆ ప్రేమను రుణంగా ఇచ్చేసి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నా. 1000 తరాలు నా బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత నీదే ప్రభా. మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నానని దేవుని చేతికి అర్పించుకుందామా? దానికంటే ఘనమైన ఆస్తి మన బిడ్డలకి ఇచ్చేదేమీ లేదు. బహుశా నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒక ప్రాంతం వరకే నీ బిడ్డలు వెళ్తావు. కేవలం ఒక్క ప్రాంతం దాకే నువ్వు వారి బిడ్డల్ని కాపాడుకోకుంటావు. దానికంటే పైన నువ్వు కాపాడుకోలేవు. దానిపైన కాపాడాల్సింది ఆ దేవుడే. ఆ దేవుడి జ్ఞాపకం చేస్తున్న మాట ఏం తెలుసా అండి? 1000 తరముల వరకు నన్ను ప్రేమించే వారికి నేను కృప చూపిస్తూ వెళ్తాను. నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకుడు వారి జీవితంలో మేలుగా చేస్తాను. నన్ను ప్రేమించే వారికి నేను ఏదైతే దాచి ఉంచానో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, ఈ ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నా. నీ పేరును బ్రాండ్గా మార్చాలని ఇష్టపడుతున్నా. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆశ ఉంటే ఒక్కసారి ప్రార్థన చేస్తాను. ఎవరైతే యథార్థంగా దేవుని దగ్గర పెనుగులాడాలని ఆశపడుతున్నా, ప్రభువా నేటి నుండి నేను ప్రేమిస్తాను, నీ వాక్యంని ప్రేమిస్తాను, నీ స్తుతిని ప్రేమిస్తాను, నీ ఆరాధనను ప్రేమిస్తాను, నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీ దైవజనులను ప్రేమిస్తాను, నీ బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తాను, నీతో సమయం గడపడానికి ఇష్టపడతాను. లార్డ్, ఐ వాంట్ టు లవ్ యూ. నేను ప్రేమించాలని ఆశపడుతున్నాను. ఈరోజు తీర్మానంతో కూడిక ముగించుకుందాం, ఈ సభలు ముగించుకుందాం. అయితే నిజముగా దేవుని ప్రేమించడానికి ఆశ ఉన్నట్లయితే మీకు ప్రార్థించాలని ఆశపడుతున్నాము. ఒకసారి ఎవరైతే యథార్థముగా ప్రభు నాయనా నేను ప్రేమించాలని ఆశపడుతున్నానయ్యా, నా ప్రేమ చల్లారిపోవడానికి వీల్లేదు, ఆది ప్రేమ మర్చిపోయాను, ఆది ప్రేమ చల్లారిపోయింది, ఈరోజు తిరిగి నీ పట్ల ప్రేమ రగల్చబడాలని ఆశపడుతున్నానయ్యా. ఐ వాంట్ టు మేక్ ఎ కమిట్మెంట్ అగైన్ విత్ యూ.